భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జై భీమ్. మరి ఏంటంటే విషయము, మరి మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు 30వ తారీఖు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో మేము ఈరోజు బాసర మండల్ హెడ్ క్వార్టర్లో మా యొక్క సంఘం సభ్యులందరం కలిసి దీనికి వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇది అన్ని స్టేట్లలో పార్లమెంటు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత మళ్ళా పార్లమెంటు తీర్మానం చేసిన తర్వాత అదేవిధంగా మళ్ళా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ చేసిన తర్వాతనే ఇదొకటి వర్గీకరణ కేటాయించాలి. ఇది ఎక్కడ సందేశం లేకుండా మరొక్క సుప్రీంకోర్టును పెట్టి ఈ వర్గీకరణ తీర్పిచ్చడం తప్పని మేము దీనికి హెచ్చరిస్తున్నాము. కావున ఈ వర్గీకరణ వెంటనే ఎత్తివేయాలని మా యొక్క విన్నపం మరి పై అధికారులకు ఇవ్వబోతున్నాము అని జై భీమ్ తెలుపుతున్నాము. ఈరోజు బాసర మండలంలోని అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఎస్సీ వర్గీకరణపై ఏదైతే వచ్చిందో వీళ్ళు మొన్న ఆగస్టు 1 రోజున సుప్రీంకోర్టులో తీర్పునిచ్చారో దానిపై బాసర మండల మాలల తరపు నుంచి మేము దానికి ఈరోజు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాం. ఏమంటే ఈరోజు మన భారతదేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు వారికి ఎస్సీ వర్గీకరణ తీర్పునివ్వడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మాలలం కాబట్టి ఈ 52 కులాలలో ఈ తీర్పు 52 కులాలకు చెందుతుంది కాబట్టి ఈ తీర్పు అందరికీ మంచిది కాదు, అది కొందరికే మంచిదైనటువంటి ఈరోజు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాము. మరియు అదేవిధంగా ఏదైతే ఉందో ఇది మాలా మాదిగలది కావాలని కోర్టు మరి గొడవలు పెట్టడానికి తీర్పునిచ్చిందా, మరి దేనికి తీర్పునిచ్చిందా కానీ అర్థమైతలేదు. కొందరికి మాత్రమే సంతోషం ఉంది, అందరికీ ఇది బాధాకరమే. ప్రతి కులం కూడా ఇవాళ ఎస్సీలో కలవాలని చూస్తున్నారు. నిన్నటి చూసుకుంటే ఇక్కడ బాసర నుంచి చాకలి వాళ్ళు కూడా మాకు ఎస్సీలో కలపాలని కోరడం జరుగుతుంది. అందుకే ఈ తీర్పు వెంటనే రద్దు చేస్తే అందరూ బాగుపడుతుందని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా రేపు ఢిల్లీలోని 9, 8, 9, 10 డేట్ కూడా భారీ ఎత్తున చెన్నై పిలుపు మేరకు ర్యాలీ ఉంది. కావున ఈ తీర్పు వెంటనే సుప్రీంకోర్టు వెనుక తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది బాసర మండలి తరపు నుంచి. జై భీమ్.